నిన్నటి రోజున అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు నామినేషన్ వేయడంతో ప్రతిపక్షాల వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. ఎందుకంటే నిన్నటి రోజున విజయోత్సవ ర్యాలీగా ప్రజలందరూ కదలి వచ్చినారు. స్వచ్ఛందంగా కదిలి వచ్చి ఎంతో ఆనందాలతో ఈరోజు నిన్న మేము ఘనంగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే సార్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఘనంగా స్వాగతాలు పలుకుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఏ డివిజన్లోకి వెళ్ళినా కూడా ప్రజలు అన్న మేము ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామన్నా ఖచ్చితంగా వేస్తాము, ఎందుకంటే మీరు ప్రతి డివిజన్ కూడా అభివృద్ధి చేసినారు, ఏ నాయకుడు కూడా మా డివిజన్లోకి రాలేదు, కానీ మీరు మాత్రమే ఎప్పటికప్పుడు మమ్మల్ని వస్తే మీరు అన్నీ కనుక్కుంటున్నారు, ఎక్కడ పనులు కానీ ఏవైనా కానీ కనుక్కుంటున్నారు, కరోనా టైంలో కూడా మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చినారన్న అని చెప్పేసి వాళ్ళు ప్రజలు సంతోషంగా వ్యక్తపరుస్తుంటే మాకు నిజంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉండదు. ఎందుకంటే ఆయన టైంలోనే ఈరోజు మనము టౌక్లాక్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ అయితే అతి త్వరగా వేరే నాయకులు ఉంటే అంత త్వరగా చేసేవాళ్ళు కాదేమో, కానీ ఆయన 4 సార్లు ఎంపీగా చేశారు. ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో అక్కడ ఉన్నటువంటి టౌక్లాక్ బ్రిడ్జి తేవడం అయితేనేమి, ఎన్టీఆర్ మార్గ్ అయితేనేమి, పంగల్ రోడ్డు అయితేనేమి, ఇటు గుత్తి రోడ్డు తీసుకుంటేనేమి, ముఖ్యంగా చెప్పాలంటే టౌన్తో పాటు 4 పంచాయతీలు కూడా టౌన్తో సమానంగా ఈరోజు దగ్గర 4 పంచాయతీలు 200 కోట్లతో అభివృద్ధి చేసినారు. అంత ఈ ఒక అనంత వెంకటరామరెడ్డి సార్కే అది వీలవుతుంది. ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. కాబట్టి ప్రజలకు మీకు నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, తల వంచి ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.